అవర్ ఛానల్. నేను మీ సిరి. అయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడున్న జరుగుతున్న పరిణామాల్లో మన అవినాష్ రెడ్డి బినామీ అయిన విశ్వేశ్వర్ రెడ్డి షిరిడి సాయిబాబా ఎలక్ట్రానిక్స్ కంపెనీ పైన ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే దీనిపైన ఈ జగన్ బ్రదర్స్కి భారీ షాక్ అనే పరిగణించాలి. ఎప్పటి నుంచో దీనిపైన వివాదాలు ఉన్నాయి. సో ఈ పరిణామాలని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు డివిఎస్ సార్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు అంటే ఎవరైతే బినామీ ఉన్నారో విశ్వేశ్వర్ రెడ్డి గారు మన అవినాష్ రెడ్డి గారి బినామీ అని చెప్తున్నారు. సో ఈ పరిణామాలు ఎలా చూసుకోవాలి సార్? అంటే ఈ జగన్ బ్రదర్స్కి భారీ షాక్ అనుకోవాలా ఎలా? విశ్వేశ్వర్ రెడ్డి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఏ స్థాయికి చేరుకుంది, ఈ పెరుగుదల ఇదేమైపోతుంది సహజంగానే కేంద్రం దృష్టికి వెళ్తోంది. ఏంటి దానిపైన ఐటీ దాడులో లేకపోతే రేపు ఈడీ దాడులు జరగచ్చు, నెక్స్ట్ ఇంకేదన్నా జరగచ్చు. దర్యాప్తు సంస్థల పనే అది. ఏది అబ్నార్మల్ గ్రోత్ ఎక్కడ ఉంది, అవినీతి సంపాదన, లేకపోతే ఇప్పటికిప్పుడు ఎవరు ఇన్ని వందల వేల శాతం పెరుగుదల ఆస్తులు ఎలా సాధ్యమవుతాయి. కేవలం 5 ఏళ్లలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది ఇన్ని వేల కోట్లకు ఎలా పడగెత్తింది అనేది ఉంటుంది కదా. కేంద్ర నిఘా సంస్థల యొక్క పనే అది. ఆ పనిలో భాగంగానే వాళ్ళు అటు కడప నగరంలోనూ నిన్న సోదాలు జరుగుతున్నాయి. అక్కడ 52 ఎకరాల్లో ఏమో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీకి. అక్కడ ఇవన్నీ తయారు చేస్తామనో ఏదో చెప్పారు. ఏది ఆ ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు. దీంట్లో ఇప్పుడు అదో పెద్ద స్కామ్. ఏంటి, తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీదే. ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఆంధ్రప్రదేశ్లో పవర్ స్కామ్స్ పెరిగాయి. విద్యుత్ శాఖలో కుంభకోణాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు మామూలుగానే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీద తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలు ఏంటి, స్మార్ట్ మీటర్లు. ఆ స్మార్ట్ దగ్గర 32,000కు ఏమో కొన్నారు. ఆ 22,000 మరి పంచుకున్నట్టే కదా. అదే కాదు, ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. 25 kVA, 60 kVA, 100 kVA ట్రాన్స్ఫార్మర్లు. ఈ ట్రాన్స్ఫార్మర్ల కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి ఇచ్చారు. ఆ 25 kVA ట్రాన్స్ఫార్మర్ తెలంగాణలో కన్నా మరి ₹1,00,000 ఎక్కువ కొంటున్నారు. అంటే అక్కడ ఇక్కడ ప్రైజెస్ ఏమైనా తేడా ఉన్నాయని చూపెట్టడానికి. అంటే తెలంగాణలో ఎంత కొంటున్నారు, ఇక్కడ ఎంత కొంటున్నారు. తెలంగాణలో కొన్నదానికన్నా ₹1,00,000 అధికంగా పక్క రాష్ట్రమే కదా, నిన్నటిదాకా కలిసిమెలిసి ఉన్న రాష్ట్రాలే కదా. ఇప్పుడు ఆ ₹1,00,000 ఏమైపోయాయి. ఒక 25 kVA ట్రాన్స్ఫార్మర్లో తెలంగాణ గవర్నమెంట్ కన్నా మీరు ₹1,00,000 ఎక్కువకి ఎట్లా కొన్నారు. ఆ డబ్బులు ఎవరు పంచుకున్నారు, ఎటుపోయాయి ఏంటి. ఇప్పుడు 60 kVA ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అది దగ్గర దగ్గర 1,50,000 ఎక్కువ కొన్నారు తెలంగాణ కన్నా. మరి 100 kVA ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, అది 1,83,000 ఏమో ఎక్కువ కొన్నారు. ఆ డబ్బులన్నీ కూడా ఈ విధంగా వాళ్ళు దోపిడీ చేశారు, పంచుకున్నారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది అదొక 30,000 కోట్ల కుంభకోణం అని. అట్లాగే ఇంకో కంపెనీ ఉంటుంది ఇండోసోల్ అని. సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి వీళ్ళందరి మీద ధ్వజమెత్తుతూ ఉంటాడు తెలుగుదేశం ఆయన. ఆ ఇండోసోల్ కంపెనీ అది కూడా ఒక 48,000 కోట్ల స్కామ్ అంటారు. అంటే విద్యుత్ శాఖ కేంద్రంగా గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక అవినీతి ఆరోపణలు, కుంభకోణాలకు అది ఒక వేదికగా మారింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం దానిపైన దృష్టి పెడుతోంది. సోదాలు ఇవన్నీ కూడా కామనే, అన్ని చోట్ల జరిగాయి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకొక 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరియు ఈ సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే డబ్బులు ఎక్కువ పాతరేశారో ఆ పాత్ర తీయాలి కదా. అంటే ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా రేపు ఓట్లు కొంటారు. ఏది, ఈ డబ్బులన్నీ కూడా నీకు ఏం జరుగుతుంది, రేపు ఎలక్షన్ ముందు అభ్యర్థుల చేతుల్లో నుంచి మారుతాయి. బ్లాక్ అంతా వైట్ చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటికీ కూడా ఒకవైపు ఐటీ ఉంటుంది, ఈడీ ఉంటుంది. వీళ్ళందరి యొక్క సునిశ్చిత డేగల్లాగా చూస్తాయి. ఆ దీంట్లోనే మనం ఈరోజు హైదరాబాద్లో కూడా సోదాలు, తనిఖీలు జరుగుతున్నాయి.
విశ్వేశ్వర రెడ్డి కంపెనీల పైన, ఆ కడపలో ఏదో హాస్పిటల్స్ మీద కూడా దాడులు సోదాలు, ఏంటది అదేదో కరుణాకర్ రెడ్డి హాస్పిటల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అవినీతి అనేది కప్పెట్టలేవు, అది దాచిపెట్టలేవు అన్నమాట. అది గబ్బు. ఆ గబ్బు పక్కింటికి వస్తుంది, పక్క రోడ్డుకు వస్తుంది, ఆ ఊరంతా గబ్బు పట్టుద్ది, ఆ రాష్ట్రం అంతా గబ్బు పట్టుద్ది అనమాట. కాబట్టి ఇవాళ ఏదో నడిచిపోతుంది కదా, మా దొంగతనం ఎవరు చూడలేరు అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలైన ముచ్చట్లాగా అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు ఈ దొంగ పిల్లుల భరతం పట్టడానికే ఇవన్నీ కూడా ఉంది. ఏది ఐటీ కావచ్చు, ఈడీ, సిబిఐ, మొత్తానికి ఇప్పుడు బీజేపీ కళ్ళు తెరిచిందేమో. జగన్మోహన్ రెడ్డి అవినీతి, కుంభకోణాలు, ఆయన యొక్క బినామీలు, వాళ్ళ ఈ 5 ఏళ్ల ఈ ముఖ్యమంత్రిత్వంలో చేసినటువంటి స్కామ్స్ అన్నిటిపైన ఒక దృష్టి పెట్టినట్టుగా కనపడుతోంది. పురంధేశ్వరికిను మీరు అన్నట్లుగా విజయసాయిరెడ్డికి మధ్య బాగా నడిచింది. ఏంటి, ఒక రకమైనటువంటి ఫైర్, పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా విజయసాయిరెడ్డి ఏం చేశాడు, అనవసరంగా పురంధేశ్వరిని టార్గెట్ చేశారు. ఆయనకి ఎవరు అన్నీ వదిలేసేసి, చంద్రబాబు తెలుగుదేశం ఇవన్నీ వదిలేసి ఒక 2 నెలలుగా ఆయన పురంధేశ్వరి పైనే ధ్వజమెత్తుతున్నారు, ట్వీట్ చేస్తున్నారు, ప్రెస్ రిలీజ్ చేస్తున్నారు ప్రతిరోజు కూడా. ఆమె బీజేపీ అధ్యక్షురాలు, ఆమెకిన్ను తెలుగుదేశంకి నెక్సస్ పెట్టేసేసి ఏదో వాళ్ళ చుట్టరికాలు ఆపాదించి, ఇంతకుముందు లేదా చంద్రబాబుతో పురంధేశ్వరి చుట్టరికం ఎప్పటిది? ఎప్పటి నుంచి అంటే వాళ్ళ అక్క హస్బెండే కదా సార్, ఇవాళది కాదు కదా, అది ఎప్పుడో 40 ఏళ్ల నాటి బంధుత్వం. ఇప్పుడు కొత్తగా నువ్వు చంద్రబాబుతో పురంధేశ్వరి బంధుత్వాన్ని నువ్వేమైనా భూతద్దంలో నుంచి బయటికి తీస్తున్నావా? కాదు కదా. బంధువు అని తెలిసే రాజశేఖర్ రెడ్డి ఆమెను చేర్చుకున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీలో లేరా ఆమె? 10 ఏళ్ళు ఉన్నది. పురంధేశ్వరి, రాజశేఖర్ రెడ్డి కలిసి పనిచేశారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆమెమో కేంద్ర మంత్రిగా ఉంది. అప్పుడు లేనటువంటి బంధుత్వం చంద్రబాబుతో ఇప్పుడు విజయసాయిరెడ్డి కొత్తగా కనపడుతోందా? మరి పురంధేశ్వరి ఎందుకు ఊరుకుంటారు? విజయసాయిరెడ్డి అనవసరంగా కెలుక్కున్నాడు. కెలుక్కోవటం వల్ల ఏమవుతోంది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్లో పడుతున్నాడు, విశ్వేశ్వర రెడ్డి వాళ్ళ ఇబ్బందుల్లో పడతాడు. అంటే ఒక రకంగా విజయసాయిరెడ్డే గొంత తవ్వుతున్నాడు జగన్కి. ఈ విధమైనటువంటి ఈ దుందుడుకు ప్రెస్ రీట్లు, స్టేట్మెంట్స్, ఈ ప్రకటనలు, ఈ ట్వీట్లు, వీటి ద్వారా మీకు ఎవరు శత్రువో అతన్ని టార్గెట్ చేయండి, మీకు ఏది ప్రత్యర్థి పార్టీయో దాన్ని టార్గెట్ చేయండి. అంతే తప్ప పురంధేశ్వరి మీద, బీజేపీ మీద మీరు టార్గెట్ చేస్తే, మీరు వెళ్తే ఏమవుతుంది? మీ గొంత మీరు దవ్వుకున్నట్టే. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.